అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 8, 9, 18, 27 పుట్టిన వాళ్ళు ఏ డేట్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది? ఈ 9 అనేది కుజుడు, సేనాధిపతి, ధైర్యం ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, పౌరుషం ఎక్కువ. సో 9 వాళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, మిలిటరీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బాగా రాణిస్తారు. వీళ్ళకి మంచి మనస్సు, మానవతావాదులుగా ఉంటారు. కానీ ముక్కు మీద కోపం ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు డిసైడ్ అయినాక ఇంకా ఎవరు చెప్పినా వినరు. అంటే నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలనుకున్నాక మనం ఎంతమంది చెప్పినా వినరు 9 వాళ్ళు. సో ఈ 9, 18, 27 వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిలోకి వస్తారు. తండ్రి చాటి కొడుకులుగా ఉంటారు. 9th మహేష్ బాబు తండ్రి చాటి కొడుకే, సూపర్ స్టార్ కృష్ణకి. 27న పుట్టిన రామ్ చరణ్ చిరంజీవి గారు గారాల ముద్దుల కొడుకు. తండ్రిని అనుసరించి తండ్రి ఫీల్డ్లోకి వచ్చారు. సో ఈ 9, 18, 27 వాళ్ళకి పెద్దల ఆస్తి బాగా కలిసి వస్తుంది, భూములు కలిసి వస్తాయి. ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళు ఏ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది? 1 to 9 చెప్తాను. సో ఒక 9లో పుట్టినవాడు, 9 సిరీస్లో పుట్టినవాడు ఇంకొక 9 సిరీస్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ 9 వాడు కమాండింగు, డిమాండింగు. ఇంకొక 9 వీడు కమాండ్ చేస్తాడు, వీడు కమాండ్ చేస్తాడు. భార్య కోపంగా ఉంటే భర్త అడ్జస్ట్ అవ్వాలి, భర్త కోపంగా ఉంటే భార్య అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ 9 అడ్జస్ట్మెంట్ లేదు, 100% డైవర్స్ అవుతుంది. బెస్ట్ కాంబినేషన్ 9 సిరీస్ వాళ్ళకి 1 సిరీస్. 1 రాజు, 9 సేనాధిపతి. రాజుకి సేనాధిపతికి అండర్స్టాండింగ్, వీళ్ళిద్దరు కలిస్తే ప్రపంచాన్ని ఏలేస్తారు. అండ్ ఇద్దరు కూడా పవర్ఫుల్ నంబర్స్ 1 and 9, ఆది అంత కలయిక. సో 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అద్భుతం. సెకండ్ నెంబర్ సంగతి ఏమి? సెకండ్ అంటే చంద్రుడు. వీళ్ళు చాలా మూడ్ స్వింగ్స్ ఎక్కువ, వీళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి, గాజు ముక్కలాగా. ఒక మాట అంటే అలుగుతారు, ఏడుస్తారు. సో 9 వాళ్ళు 2 వాళ్ళు చేసుకుంటే 9 వాళ్ళు డామినేట్ చేస్తారు. సో 2 వాళ్ళు అలగడం, ఏడవడం, బాధపడడం, చివరికి దూరం అయిపోవడం. సో హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఫర్ 2, 11, 20, 29. 3, 12, 21, 30, 9, 18, 27 మ్యారేజ్ చాలా బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. 4, 13, 22, 31 4 సిరీస్ వాళ్ళు రాహు ప్రభావం వాళ్ళకి ఈ కుజుడు 9కి పడదు. సో 4లో పుట్టిన వాళ్ళని 9లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ చేయకండి. 5, 14, 23లో పుట్టిన వాళ్ళు 9, 18, 27 వాళ్ళకి హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ బంధం చాలా బాగుంటుంది. 6, 15, 24లో పుట్టిన వాళ్ళు, 7, 16, 25లో పుట్టిన వాళ్ళు, 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ పీక్గా ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కాపురం చాలా బాగుంటుంది. సో 9 సిరీస్ వాళ్ళు 8 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ పతనం కూడా స్టార్ట్ అవుతుంది, కాపురం బాగుండదు, కోర్ట్ కేసులు, లిటిగేషన్స్ అండ్ లైఫ్ విల్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నేను ఏ డేట్లు చెప్పానో ప్లస్ అని మ్యారేజ్ చేసుకోవచ్చు, మైనస్ అనేవి ఖచ్చితంగా చేసుకోవద్దండి. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిస్తే మీ పేరులో వైబ్రేషన్స్ పెంచి, అండర్స్టాండింగ్ పెంచి మీరు కలిసి ఉండేలాగా ఈ న్యూమరాలజీ ప్రకారం మీకు గైడెన్స్ ఇస్తాను. ప్రోగ్రామ్ చూశారు కదా. సో నా దగ్గర పనిచేసే వాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్ లాస్ట్ 30 yearsగా. ఒక 10 years మొన్న రీసెంట్గా ఒక 4-5 months బ్యాక్ 13 ఏళ్ళుగా పనిచేసే డ్రైవర్ ముస్లిము ఓల్డ్ సిటీలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 నెలలు ఆఫీస్ నడిపాడు, ఎవరు రాక మళ్ళీ అప్పుడు కారు తోలుకుంటున్నాడు. సో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు పోయి పేరు చూపించుకొని డబ్బులు కట్టారంటే మీరేమంటారు? న్యూమరాలజీ పని చేయదేమో అంటారు. మీరు వెళ్ళి కలిసిన వ్యక్తి రాంగ్. మాది ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ, నెహ్రూ గారు స్థాపించిన ఆఫీస్. సో నేను మిమ్మల్ని అందరు కూడా, ఎవరు కూడా మీ పేరులో బలవంతం ఎవరు చెప్పరండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా తీసుకోరా పక్కన పెట్టి మీ పేరులో ఏముందో ఫ్రీగా వాయిస్ ఇస్తున్నాను. పేరు బాగాలేని వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోమంటున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. ఒక్క నంబర్కే చేయండి, అందరూ మీ జాతక డీటెయిల్స్ చూడకూడదు. సో నా నంబర్స్ అయితే రాసుకోండి.
9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేసినప్పుడు మీ కష్టాలు బాధలు చెప్పుకోకండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లైట్గా తీసుకోకండి. 38 yearsకి ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను. మీ పేరులో రాంగ్ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో మంచి లైఫ్ కావాలనుకున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. నన్ను నేరుగా కలవచ్చు. నేరుగా కలవలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీ పేరులో అక్షరం మార్పు చేసుకొని లైఫ్లో ఘన విజయాలు సాధించండి. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు జీవితం అంతా ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యు ఆల్.